పెడితే కొరకలేడేమో అని. లేదు లేదు అన్న కొరకనా వద్దా జగనన్న అని అడుగుతాడేమో. అవినాష్ రెడ్డి వచ్చి అన్న కొరకనా వద్దా జగనన్న అని అడుగుతాడేమో. ఎందుకు రాజశేఖర రెడ్డి మీద ప్రేమ ఉంది కదా జగన్మోహన్ రెడ్డికి. ఫోటో వేసుకుంటారు కదా సాక్షిలో కూడా. ఎక్కడండి ఫోటో అవన్నీ వెనక పూలు పడుతున్నట్టు ఇవన్నీ వేస్తారు కదా. ఇది వరకు అండి మధ్యలో తీస్తారు మళ్ళీ మాలాంటి వాళ్ళం మళ్ళీ అదేంటయ్యా అని చెప్పి మళ్ళీ పెట్టారు. సో లెట్స్ నాట్ ఎంటర్ ఇంటు దట్. నేను ఎందుకంటే చిన్నపిల్లాడు ఫస్ట్ మనం చిన్నపిల్లాడు గురించి మాట్లాడదాం. చిన్నపిల్లాడు అని మాట్లాడుతున్నారు కదా. ఈ చిన్నపిల్లాడిని మరి ఎందుకు ఎంపీగా నిలబెట్టావు? ఎందుకు ఎంపీగా నిలబెట్టావు? ఏ వెలగబెట్టాడని ఎంపీగా నిలబెట్టావు? ఏం చేశాడు మరి? అయితే నువ్వు అక్కడ నిలబడి ఆ సభలో నిలబడి 5 సంవత్సరాల్లో ఏ వెలగబెట్టాడో కదా చెప్పాల్సింది నువ్వు. చిన్నపిల్లాడు ఓటేయండి ప్లీజ్ అని చెప్పి అడుకుంటారా మళ్ళా? లాస్ట్ టైం అయిపోయింది. చిన్నపిల్లాడు జనపల్లి సీన్ గుర్తులేడా? కోడికత్తి కేసులో 5 సంవత్సరాలు చిన్నపిల్లాడు అని అన్నందుకు నన్ను నెక్స్ట్ స్టేట్మెంట్ అదే. ఇదే జగన్మోహన్ రెడ్డికి 9వ తరగతి చదువుతున్నటువంటి అమర్నాథ్ గౌడ్ చిన్నపిల్లాడిలా గుర్తుకు రాలేదా? ఆ కారణంగా పిల్లవాడిని నడి రోడ్డు మీద పెట్రోల్ పోసి తగలబెట్టేస్తే ఎక్కడ పోయాడు జగన్మోహన్ రెడ్డి? ఎందుకు చిన్నపిల్లాడిని చంపేశారా మీరని ఎందుకు బయటకు వచ్చి మాట్లాడలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి? రాష్ట్రంలో ఉన్నటువంటి యువత ఇంత ఇబ్బందులు పడుతుంటే అయ్యో చిన్నపిల్లల్ని ఎందుకు వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారని ఎందుకు మాట్లాడలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి? సార్ ఇవన్నీ కూడా పక్కన పెడదామండి, పోనీ లెట్స్ నాట్ గెట్ ఇన్ టు దట్. ఎందుకంటే ఇదే ఉంటే మాకింత వేదన ఎందుకులేండి. కానీ ఇక్కడ నేను ఒక విషయం చెప్తాను పవన్ గారు. యూజువల్గా ఏం జరుగుతుందంటే ఒక వ్యక్తి యొక్క సైకలాజికల్ సిచ్యువేషన్ని కనుక్కోవడానికి, అంటే అతని మానసిక పరిస్థితి ఎలా ఉంది అని తెలుసుకోవడానికి యూజువల్గా మెడికల్ టర్మినాలజీలో ఒక అసెస్మెంట్ చేస్తారనమాట. సేనా ఇన్సేనా అని. సేన్ ఆర్ ఇన్సేన్ దాన్ని నేను తెలుగులో చెప్పదలుచుకోలేదు ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి అక్కడ. సో సేనా ఇన్సేనా అని తెలుసుకోవడానికి ఒక అసెస్మెంట్ చేస్తారు. నాకు తెలిసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద అలాంటి అసెస్మెంట్ ఏమైనా చెయ్యాలేమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటారు తెలుసా? అసలు ఇవాళ రోజున ఒక సభలో నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడాలి? పులివెందులకు కావచ్చు, కడపకు కావచ్చు, నువ్వేం చేసావు, నీ పార్టీ ఏం చేసింది, నువ్వు ఎమ్మెల్యేగా ఏం చేసావు, ముఖ్యమంత్రిగా ఏం చేసావు, నీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ ఏం చేశాడో నువ్వు చెప్పాలి. అది చెప్పకుండా అక్కడ కూర్చుని ఏం దిక్కుమాల మాట్లాడి అక్కడ కూర్చుని ఆడవాళ్ళు ఏ రంగు చీరలు కట్టుకోవాలో చెప్తాడా? అదా ఆయన మాట్లాడే పరిస్థితి, ఆయన మాట్లాడేటువంటి భాష అదా? ఇక లోకంలో ఎవరికి ఏం పర్లేదు, నీ కుటుంబం మీద కుట్రలు చేయాలి. నీ కుటుంబంకి వేరే వాళ్ళకి ఏం సంబంధం? అయినా నువ్వు నీ తల్లిని పంపించేసావు, నువ్వు నీ చెల్లిని పంపించేసావు, నువ్వు నీ చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వాలా, నువ్వు నీ చెల్లికి నీ పార్టీలో స్థానం ఇవ్వాలా? ఆ రోజున అవసరం ఉన్నప్పుడు రాష్ట్రం అంతా తిప్పావు, తర్వాత నువ్వు కదా నీ చెల్లికి నీ పార్టీలో స్థానం ఇవ్వండి. దానికి మాకేం సంబంధం అసలు? కుట్ర చేస్తున్నారు. కుట్ర అంటే నాకు ఇవాళ కొత్త ఏమంటారు జ్ఞానోదయం అయింది పవన్ గారు. ఎవరు ఏ రంగు చీరలు కట్టుకోవాలి అనేటువంటిది కూడా ముఖ్యమంత్రి గారు చెప్తారు. ఏమన్నారు ముఖ్యమంత్రి గారు ఒక్కసారి చూద్దాం. చిన్నపిల్లాడు పసుపు చీర కట్టుకొని వారి ఇళ్లకు వెళ్ళి వారికి మోకరిల్లి వారి కుట్రలో భాగమవుతూ పసుపు చీర కట్టుకొని వారి ఇళ్లకు వెళ్ళి వారికి మోకరిల్లి వారి కుట్రలో భాగమవుతూ కొడుకు పెళ్లి చేసుకుంటూ నేను అవన్నీ కూడా అన్నట్ల. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో ఉంది కదా, దీని మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు బుక్ చేయాలంటున్నాను నేను. అవుట్రేజ్ ఆఫ్ మోడెస్టీ ఆఫ్ ఎ విమెన్ అండ్ డిమీనింగ్ ఎ విమెన్. నువ్వెవరివిరా నాయనా? ఒక వ్యక్తి ఏం బట్టలు వేసుకోవాలో కూడా నువ్వే చెప్తావా? ఏ రంగు బట్టలు వేసుకోవాలో కూడా నువ్వే చెప్తావా? అంటే ఎవరికి వ్యక్తిగత స్వేచ్ఛ లేదా? అంటే రంగులు పార్టీవేనా? ఆయన ఇష్టం సార్, పేటెంట్ హక్కులు, వాళ్ళ పేటెంట్ హక్కులు. ఇలా ఎక్కడి నుంచో వీళ్ళు వచ్చారు, దిగిపడ్డారు బయట పైన ఆకాశం మించి ఇలా టబేల్ మంది దిగిపడ్డారని వీళ్ళు. పెళ్లిలో ఇంట్లో ఇప్పుడు వైసీపీ వాళ్ళు పసుపు అని వాడరా? నా తెలియదు సార్. అంటే వాళ్ళకి మరి పసుపుని చూస్తే వాళ్ళకి ఏమన్నా ఎవర్షనో లేకపోతే భయమో. మరి ఇంత భయపడతాడేంటండి జగన్మోహన్ రెడ్డి? నాకు అర్థం కాదు. ఇంత భయమా? ఇంత గజగజ వణుకుతున్నాడా? పసుపు రంగును చూస్తే నీకు ఎంత భయం వేస్తుంది, ఇంకా పసుపు సైనికులు ఏమి ఎదుర్కొంటావురా నాయన నువ్వు? పసుపు రంగును చూస్తేనే నీకు అంత భయం వేస్తుంది. ఒక పసుపు రంగు చీర ఒక ఆడబిడ్డ కట్టుకుంటే నీకు అంత భయం వేస్తుంది, ఇంకా పసుపు సైనికులను ఏమి ఎదుర్కొంటావు నువ్వు? రేపు పొద్దున ఎన్నికలకి ఎలా ఎదుర్కొంటావు నువ్వు? ఏం మాట్లాడతావు? ఏం చెప్తావు? ఇవాళ నేను ఎందుకంటున్నాను కేసు బుక్ చేయాలని ఎందుకన్నానంటే అండి, దిస్ ఈజ్ ఇన్సేన్. ఇది పిచ్చితనం అంటారు దీన్ని, వెర్రితనం అంటారు దీన్ని. సో ఇలా ఒక సభలో నిలబడి ఒక మహిళ గురించి ఇలా మాట్లాడుతున్నాడు అని అంటే అయ్యుండొచ్చు, వేరే పార్టీ అయ్యుండొచ్చు, ఏమన్నా అయ్యుండొచ్చు అండి. కానీ ఒక మహిళ గురించి ఇలా మాట్లాడుతున్నాడు అంటే అతని మానసిక పరిస్థితి ఏ రకంగా ఉంది అనేటువంటిది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. దీంతో పాటుగా ఇది అయిపోయింది.
వైఎస్ అవినాష్ రెడ్డి ఏమో చాలా చిన్నపిల్లట. మరి నీ చిన్నాన్న కూతురు సునీత మా నాన్నని చంపేశారన్నా, నాకు న్యాయం చెయ్యన్నా అని చెప్పి కొంగు చాచి అడుగుతోంది కదా. వాళ్ళు చిన్నపిల్లలా కనబడట్లేదా? వాళ్ళు కూడా నీతో పాటు పెరిగిన వాళ్ళే కదా, మరి వాళ్ళ గురించి నీకు ఎందుకు అసలు? అంటే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, అసలు జడ్జిమెంట్ ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి ఎవరు? అంటే సిబిఐని ఛాలెంజ్ చేస్తున్నాడా? ఇవాళ రోజున వైఎస్ అవినాష్ రెడ్డి అక్యూజ్ నెంబర్ 8 అండి. సిబిఐ ఏం తెలియకుండానే అక్యూజ్ నెంబర్ 8గా పెట్టిందా? అంతే కదా. అండ్ మ్యాటర్ సబ్జుడీస్ ఉంది. మేము ఎవరో ఎందుకు మాట్లాడట్లా?